హలో గాయ్స్, అందరూ బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ, నేను సూపర్గా ఉన్నానండి. సో ఈ రోజు చూసుకుంటే మనం కాచిగూడ అక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. సో కాచిగూడ యశ్వంతపూర్ వందే భారత్ బుక్ చేస్తున్నాం అండి. C10 కోచ్, C9 ఉంది ఇక్కడ. సో C10 వెనకాల ఉంది. సో ఇంకా ఎక్కువ ఉన్నారు. సో కాబట్టి నేను బయట కూర్చుని ఉన్నా. నేను ఎప్పుడు ఈ ట్రైన్ చాలాసార్లు చూసాను కానీ ఎప్పుడు బ్లాగ్ చేస్తాను అనుకోలేదు. సో ఇదే ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేయడం. నేనైతే నా లగేజ్ ఇదే ఉందండి అంతే. సో రండి వెళ్దాం. ట్రైన్ వచ్చింది, 5:10 అయింది, పెట్టేశారు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద. రండి వెళ్దాం. సో గైస్, ట్రైన్ ఎక్కేసామండి మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఖాళీగా ఉంది. 2 మీద వందే భారత్ ఉంది. 3 మీద అశోకపురం ఎక్స్ప్రెస్ ఉంది. సో అశోకపురం కాచిగూడ. సో అశోకపురం అన్నది మైసూర్కి ఇంకో టెర్మినల్ అండి అంతే, బెంగళూరు మీదుగా. సో అది మ్యాటర్. ప్రస్తుతానికి అయితే నుంచున్న ఓపెన్ సరే, డోర్ క్లోజ్ అవుతుంది కదా, చూద్దామని చెప్పి. ఇంకా టైం ఉందిలేండి, 12 minutes దాకా. సో గాయస్, రైట్ టైంకి తీసుకురండి బండి. సో కాచిగూడలో బయలుదేరితే నెక్స్ట్ మహబూబ్ నగర్, 150 kilometers. దాని తర్వాత కర్నూలు, ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత ధర్మవరం, హిందూపూర్, అనంతపూర్ ఉంది మధ్యలో. నెక్స్ట్ ఫైనల్లీ యశ్వంతపూర్. సో 2ంటికి వెళ్ళిపోతుందండి యశ్వంతపూర్. రైట్ టైం అయితే 2. చూద్దాం. దీంట్లో ఫుడ్ లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ 2 ఇస్తారనుకుంటున్నాను. ఎలా ఉందో చెప్తా. ఎక్కడ ఈ వందే భారత్ ఫుడ్ ఎలా ఉందో చెప్తా. అయ్యో కత్తే ఇది కెత్తిరు ఇది ఏంది ఇక్కడ మొక్క. గాయస్ హాయ్, నేనైతే నిద్రపోయానండి. సో మహబూబ్ నగర్ ఫస్ట్ స్టాప్ మన ట్రైన్ కవర్ చేయడం కుదరలేదు నాకు. 5 minutes ఎర్లీగానే వచ్చేసింది. 6:55 ఆ టైంకి వస్తుంది బండి. నాకైతే ఇప్పుడు టీ ఇచ్చారండి. టీ చూసుకుంటే నాకు అసలు నచ్చలేదు. అది మసాలా టీ, ఆరెంజ్ కలర్ సాషే. మీకు వచ్చింది అనుకోండి, తీసుకోవద్దు, బాగోదు. ఇన్స్టెంట్ మీరు కాఫీ తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఫస్ట్ చూసినప్పుడు అయితే ఆయన జస్ట్ హాట్ వాటర్ తీసుకుని వెళ్తాను అంతే. నేను కలిపేసుకున్నా, సరే ఏం లేదనుకున్నా. తర్వాత మళ్ళీ వచ్చి వెంటనే ఒక 5 నిమిషాల తర్వాత కాఫీ ప్యాకెట్ తీసుకొస్తున్నాడు. అరే ముందే తెలుసుంటే కాఫీ అడుగుదాం కదా నేను అనుకున్నా. మరి ఎనీవే, మీరైతే తీసుకోకండి. టీ అయితే నచ్చలేదండి, ఇది నా అభిప్రాయం. దగ్గర కర్నూలులో
नहीं ये इधर से नजदीक होता अनंतपुर महबूबनगर कर्नूలు తెలంగాణ హైదరాబాద్ की नजदीक पड़ता है विजयवाड़ा से ट्रांसपोर्टेशन ज़्यादा दूर होता है विजयवाड़ा से ट्रांसपोर्टेशन अनंतपुर में तो पीछे अपने కర్నూలు సిటీ రైట్ టైం. ಆಗಲಿ ಅಣ್ಣಂಗೆ ಅಣ್ಣನ್ ಕೇಳ್ಬಿಟ್ಟು ಹಾಂ ఫ్రెండ్స్ నేను టిఫిన్ తిన్నానండి. నిజంగా చెప్తున్నా అస్సలు బాగలేదు. నేను నాన్ వెజ్ ఆర్డర్ చేశాను, ఆమ్లెట్ బాగలేదు. బ్రెడ్ అయితే తార్ రోడ్లా ఉందండి, అంత రఫ్గా ఉంది. నాకు అసలు అది తీయడం కూడా రాలేదు. ఇంకా ఆమ్లెట్ అయితే చెప్పక్కర్లేదు. నా పక్కన ఇద్దరు వెజ్ ఆర్డర్ చేశారు, అది పొంగల్ అనే పేర్లో ఒకటి ఇచ్చారు, పొంగల్ అంట. అస్సలు బాగలేదండి పాప. మళ్ళీ ఒక్క స్పూన్ తిన్నారు అంతే. పెద్దోళ్ళు ఇద్దరు వడ అనే పేరుతో ఒకటి ఇచ్చారు, వడ సరిగ్గానే ఫ్రై అవ్వలేదని చెప్పి ఆయన చిన్న చిన్న పీస్ తిన్నారు అంతే. ఫుడ్ వస్ట్ అండి నిజంగా. వందే భారత్లో నేను చెన్నై కోయంబత్తూర్ వందే భారత్ ఎక్కా, ఢిల్లీ వారణాసి వందే భారత్ ఎక్కా, ఇంకా మైసూర్ చెన్నై ఆ వందే భారత్ ఎక్కాను. అక్కడెక్కడ ఇష్యూ లేదు, ఇక్కడ బాగాలే. సో రైస్ నేను పడుకుని పోయానండి. సో నాకు 3 to 12 షిఫ్ట్ ఆఫీస్. 12 o'clock షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి 1 గంట అయింది. పడుకునేసరికి 2 అయింది. మళ్ళీ లేచిపోయాం 3:30 ఆ టైంకి. సో దాని తర్వాత ఇక్కడ ఈ ట్రైన్ ఏమో 5:45కి కాచిగూడలో. ఇంకా నాకు నిద్ర లేదు. సో ఇక్కడ తెగ వచ్చేస్తాను బాబు నిద్ర. సో పడుకుంటూనే ఉన్నా, స్టేషన్స్ కూడా కవర్ చేయలేకపోతున్నా. ఐఎమ్ సారీ. సో నెక్స్ట్ టైం మంచి బ్లాగ్ వేస్తాను, క్షమించండి. ఇది మీకు నచ్చకపోవచ్చు ఈ బ్లాగ్. ఇదంతా పక్కన పెడితే ఫుడ్ బాగలేదు. నా పక్కన వెజ్ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు బాగాలేదు. వెనకాల మాట్లాడుకుంటున్నారు నా సీట్ వెనకాల, వాడ అస్సలు బాగలేదు అని చెప్పి. సో నాకే అనుకున్నా వాళ్ళకు కూడా ఫుడ్ నచ్చలే. సో ఒకే ఒక మంచి విషయం ఏంటంటే నెక్స్ట్ ట్రైన్ రైట్ టైంకి వెళ్తున్నాను. నెక్స్ట్ దాంట్లో ఆంధ్ర వెళ్ళిపోతుంది, నెక్స్ట్ కర్ణాటకనే యశ్వంతపూర్. సో 2 o'clock రైట్ టైం, కానీ 1:40కి వెళ్ళిపోతుందని చెప్పుంది. సో చూడాలి. టైం 12:20 అయిందండి. నా లంచ్ అయిపోయింది. సో లంచ్ అయితే మాత్రం అదిరిందండి. ఈ ఒక ప్రపంచ వింతల్లో ఇది ఒకటి. సో ఏమి ఇచ్చారో చెప్తాను. 2 చపాతీలు ఇచ్చారండి, చికెన్ గ్రేవీ ఇచ్చారండి, దాని తర్వాత రైస్ ఒక దాంట్లో ఇచ్చారు, ఇంకా దాంట్లో ఏమో స్నాక్స్ డబ్బాలో చిన్నది ఇచ్చి దాంట్లో బంగాళదుంప కూరలా ఇచ్చారు, ఇంకోటి ఏమో రైస్, ఇంకోటి ఏమో పప్పులా ఇచ్చారండి, సాంబారు పప్పు కలిసి ఉన్నట్టుంది. ఇంకో డబ్బా ఏమో పెరుగు డబ్బా ఇచ్చారు, కర్డ్. వింత ఏంటంటే అన్ని బాగున్నాయి. ఇది బాగాలేదని చెప్పడం లేదు, అన్ని బాగున్నాయి. సో టిఫిన్ బాగాలేదు, టీ బాగాలేదు, కాబట్టి లంచ్ సూపర్గా ఇచ్చారండి. నా పక్కన కూర్చొని వెజ్ ఆర్డర్ చేసుకున్నారు. వాళ్ళు వెజ్ అయితే చికెన్ బదులు పన్నీర్ ఉంది, సో అది కూడా బాగుందని చెప్పారు. సో ఈ రూట్లో లంచ్ అయితే బాగుందండి సో ఫార్.
మనకి హిందూపూర్ దాటేసింది, రైట్ టైమే. నెక్స్ట్ యశ్వంతపూర్. इसीलिए सवालदार या प्रश्न पर नौकरी साफ देख रहा है यार शाम तक कैसे क्या गार्बेज वाले दे ठीक है अच्छा सीट है హిందూపూర్ దాటాక చాలా చోట్ల ఆపారండి, చాలా చోట్ల. సరే ఎర్లీ వచ్చిందేమో అందుకే ఆపేదేమో అనుకున్నాను, కానీ ఇంతలాగా బండి ఇంతవరకు బాగా ఫాస్ట్ వచ్చింది. ఎలా ఇంకా ఇక్కడ పెట్టేసారండి, ఆపేసి చాలా సేపు, చాలా స్లోగా వెళ్తుంది బండి. 8 అవుతుంది స్పీడ్. సో అది ఇంకొక 12 కిలోమీటర్లు ఉందండి యశ్వంతపూర్కి. స్పీడ్ తీసుకున్నారండి. సో గాయస్ మొత్తానికి వచ్చేయండి, 2ంటికి షార్ప్ రైట్ టైంకి వచ్చింది. సో ఈ బండి రేటింగ్ చూసుకుంటే వేస్ట్ అండి, 4/10 ఇవ్వచ్చు అంతే, అంతకనే ఎక్కువ లేదు. మీరు దేనికన్నా హైదరాబాద్ నుంచి బెంగళూరు రావడానికి నైట్ టైంలో ఏదైనా సెకండ్ ఏసీ కానీ థర్డ్ ఏసీ కానీ బుక్ చేసుకొని పడుకుని వచ్చేసి చక్క. కూర్చొని వచ్చేసి ఏం బాగాలే, ఫుడ్ కాస్ట్ అండి, లంచ్ ఓకే బాగానే ఉంది. సో మిగతా కంఫర్ట్ లెవెల్ చూసుకుంటే పెద్దగా ఏం బాగాలేదు. సో ఈ బ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, అండ్ ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అవ్వండి. మీరు నాకు హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం హైప్ చేసేయండి ఆ వీడియోని. Thank you for watching. May God bless you all. Jai Hind. Bye from Vande Bharat.